ఓ అందమైన అమ్మాయిని చూడగానే కొందరి కుర్రాళ్ళ గుండెలో గిటార్లు మోగడం లేదు. మనసుకు నచ్చిన చిన్నదాన్ని మనవాడాలని అస్సలే కోరుకోవడం లేదు. ఆ మాటకొస్తే పెళ్లి బంధంపైనే పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలా జీవితాంతం బ్రహ్మచారులుగా మిగిలిపోవాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజా అధ్యయనం ప్రకారం ఇది రాను రాను మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందట. ఎందుకిలా అంటే వాళ్ళు చెప్పిన కారణాలు. మన వసలే సాంప్రదాయ కుటుంబాలు. పిల్లాడు కేర్ మనగానే ఒక స్క్రిప్ట్ సిద్ధమవుతుంది. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, పుట్టిన పిల్లల్ని సాకాలి, కుటుంబానికి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వాలి. కొందరి మగాళ్ళకి ఇది జీవితాంతం భరించలేని ఒత్తిడి. ఈ డ్రామాని భరించలేని వాళ్ళు పెళ్లి వైపు అసలే చూడమంటున్నారు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ అది కొందరికి భరించలేని మంట. అందరూ ఆహా ఓహో అనేలా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం, గొప్పల కోసం అప్పులు చేయడం, దీంతో ఒక్కసారిగా అప్పుల అప్పారావు అయ్యారంటే జీవితాంతం ఈఎంఐతో కుస్తీ పట్టడం, ఈ ఆర్థిక ఇబ్బందులతో వేగడం నా వల్ల కాదు అని భావించేవారు పెళ్లి పేరెత్తితేనే పరుగులు పెడుతున్నారు. అందరి అమ్మా నాన్నలు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండరు. కొన్ని ఇళ్లలో నిత్యం గొడవలే, కష్టాలతో తల్లి నిత్యం ఏడవడం, కుటుంబ భారాన్ని మోయలేక నానా అగచాట్లు పడ్డం. చిన్నప్పటి నుంచి చూసిన పిల్లలు మా జీవితాల్లోనూ అలాంటి గాయాలు అవస్థలు అవసరమా అని భావిస్తున్నారు. నా కోడలు సావిత్రిలా దికగా ఉండాలనుకునే అత్త, ఆధునిక మహిళ ఇండిపెండెంట్గా ఉండాలనుకునే కోడలు, ఇద్దరికీ క్షణం పట్టదు. ఈ రెండు భిన్న ధృవాలను కలపలేని మగాడు నలిగిపోతుంటాడు. ఇలాంటి పరిస్థితులు కల్లారా చూసిన కుర్రాళ్ళు పెళ్లి మాటెత్తితేనే జారుకుంటున్నారు.